Praise the Lord అండి. Especially Pastor గారు, he is a man of God and anointed prophet. నా లైఫ్లో దేవుడు చేసిన ప్రతి ప్రామిసెస్ గాడ్ పాస్టర్ త్రూ పలికిస్తుంటాడు. ఈరోజు నేను చూసింది ఇక్కడ వచ్చింది ఏంటంటే స్పెషల్గా ఆ పాస్టర్ గారు దగ్గరకు వస్తుంటే నేను ఇట్లా ఫైర్ ఎక్స్పీరియన్స్ అయినాను, ఇట్లా వేడి పొగల్లాగా కూడా. రియల్లీ ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ ఆల్రెడీ గాడ్ నిన్న జరిగిన ప్రేయర్కి ఓవర్ నైట్ మిరకల్స్ అని ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. నాకు కాల్స్ కూడా వస్తున్నాయి. ఆల్ ద గ్లోరీ ప్రామిసెస్ అన్నీ నేను దేవుడికి మహిమ. నేను ఏంటంటే ఇవన్నీ రిసీవ్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మేషన్ అనమాట. నా లైఫ్లో 35 ఇయర్స్ది లార్డ్ ఈరోజు గ్రేట్ విక్టరీ నా లైఫ్లో ఇస్తున్నారు. ఆల్ ద గ్లోరీ అండ్ ఐఎమ్ బ్లెస్సింగ్ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ బై దిస్ పాస్టర్ గారు స్పెషలీ అండ్ ఫాదర్స్ హౌస్ చర్చ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, సో ఫస్ట్ డే వచ్చేసి ఆయన నన్ను ముట్టుకోగానే ఇట్స్ లైక్ one angel come to me and she prayed. The second day also same thing. Thanks. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు సంపత్రావు, పాస్టర్ని. సంపూర్ణ మా వైఫ్. సెకండ్ డే రావడానికి దేవుడు కృప దయచేశాడు. మరి సామ్యేలు పాస్టర్ గారు పదే పదే ఈ జంట నగరాల కొరకు హైదరాబాదు ఎక్కువగా వచ్చి మరి అనేక నశించిపోయే ఆత్మల కొరకు ఆయన మరి ఎంతో ప్రయాసపడుతుండగా మరి వారి ప్రయాసం వ్యర్థం కాకుండా దేవుడు ఇంకా ఆయన్ని ఆశీర్వదించాలని, అనేక నశించిపోయే ఆత్మల కొరకు ఇంకా బలంగా వాడబడాలని మరి వారి బృందం, మరి పాస్టమ్ గారు, మరి వారి తండ్రి గారు, మరి వారి బ్రదరు సిస్టర్స్ వీళ్ళందరూ కూడా దేవునిలో వాడబడుతుండగా మేము ఎంతో ఆనందిస్తున్నాము. బ్రదర్ గారు, నేను ఈ యొక్క ప్రాంతంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి అందరిపై ఆయన ఆత్మ అభిషేకంతో మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుతుండగా మేమెంతో ఆనందించామండి. మమ్మల్ని కూడా ప్రభు దర్శించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి పాస్టమ్ కూడా మరి మేము సేవ చేస్తున్నామండి హైదరాబాదులో అల్మాస్గూడ ప్రాంతంలో యేసుక్రీస్తు కృపా ప్రార్థన మందిరం. మరి మేము కూడా కొన్ని ఆత్మల కొరకు మేమెంతో ప్రయాసపడుతుండగా పాస్టర్ ద్వారా మేము కూడా ప్రార్థన చేయించుకున్నామండి సంఘం విషయంలో. ఇంకా మా సంఘం కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేయాలని, మీ బృందం అంతా మా కొరకు ప్రార్థన చేయాలని, ఈ హైదరాబాద్ జంట నగరాల్లో ఇంకా అనేక మరి ఆ క్రైస్తులుగా మరి ఎక్కడ కూడా సల్లారిపోకుండా ఉండాలని మనం చేసుకుంటానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రియమైన సంగమా, మరి రెండో రోజు ఈ రోజు మీటింగ్ రావటానికి దేవుడు కృప చూపించాడు. మరి అద్భుతంగా సేవకులు మరి వాక్యం బట్టి ఎంతగానో మరి నేనైతే బలపడ్డాను. ఏంటి ముఖ్యంగా మనిషి జీవితంలో కావాల్సింది ప్రార్థన, 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 ప్రార్థన. ప్రార్థన జీవితము మనం కలిగి ఉంటే ఎన్ని అద్భుతాలైనా పొందుకుంటామని సేవకులు మరి చెప్పటం జరిగింది. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు అని, మరి దేవుడు కార్యం చేస్తాడని మరి వాక్యం ద్వారా విన్నాం. ఆసక్తి కలిగిన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన మరి చేయాలని దైవసేవకులు చెప్పారు. దాన్ని బట్టి ఆ దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దైవసేవకులను కూడా మరి దీవించి ఆశీర్వదించాలని, ఆ సేవకులు ఇంకా అనేక చోట్ల మరి వాడబడాలని, అనేక చోట్ల మీటింగులు పెట్టాలని, మా లాంటి వాళ్ళకి ఇంకా మరి గూఢమైన సంగతులు తెలియచేయాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. We are very blessed by the anointed word of God for prayer anointing and warrior, to be like a warrior in prayer. So we are very blessed as a family. We thank you. Praise the Lord, everyone. I am truly blessed by the teaching of Anna. I was connected 10 months back actually, and every week ఖచ్చితంగా అన్న వాక్యం కోసం I keep waiting and I've seen a true transformation in my life. ఒక ప్రార్థన, ఇంకా ప్రార్థన గల జీవితం ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ తెస్తుందో I'm living that life now and I'm truly blessed and I really thank God for Anna's life and family. May God bless them.
Praise the Lord, everyone. I really thank God for this wonderful connection, divine connection that God connected me to Anna. Every week, prati varam Anna vakyam vini, mem totally balaparchabadunnamu, and we are seeing some great changes in our life, and especially the I Believe series is tremendously has touched my life and my mind. And Anna said that you please write as many as things possible. What do you believe God for? And you know, I've been taking it off my list, and praise God, and I want to say that I believe God. And Anna, thank you so much for this wonderful word. May God bless you for all that you're doing. Thank you. ఇవాళ సెకండ్ డే మీటింగ్కు వచ్చినప్పుడు వర్షిప్లో మరి యేసయ్యని నేను చూసిన వర్షిప్ అవుతూ ఉంటుంటే మరి బహుగా దేవుని లోపల కూడా ఆనందించిన నేను. మళ్ళీ ఇంకా శామ్యుల్ డేవిడ్ గారు పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు మాత్రము అసలు ఎన్ని యోగ్స్ అన్నీ నా బ్రేక్ అయినాయి. అవి ఎట్లా చెప్తా ఉన్నారో అట్లా నా యోగ్స్ అన్నీ బ్రేక్ అయినాయి. మరి నిజంగానే నేను ఆ యొక్క ముక్కుకు అది గాలం వేయడం చూసిన నేను. మరి చాలా ఆనందించినాము, పరిశుద్ధాత్మలో చాలా ఆనందించినాము, ధైర్యపడ్డాము. ఈ మీటింగ్ ద్వారా మాకు ఒక న్యూ రెవల్యూషన్కు మేము తీసుకొని వెళ్ళిండు దేవుడు మమ్మల్ని. నిజంగా థ్యాంక్స్ మెనీ మరి పాస్టర్ గారికి. ఇంకా ఇలాంటి మీటింగ్స్ ఎన్నో కండక్ట్ చేసి మరి అనేకుల యొక్క యోగ్స్ బ్రేక్ చేయాలని మేము ఆశిస్తుంటున్నాము. థ్యాంక్ యూ. Good afternoon, church. This is Noah Emmanuel. That I just came to the church last year to the same conference. In last year, came here without knowing that there is a conference here, and without knowing that who is a pastor and who is anyone here. But this year, I came with a full of purpose, and I've been following the pastor from past 1 year. I was able to feel really blessed out, and I was able to see a lot of miracles in my life. And today the conference, really I was able to feel the Spirit, and I know that I can be a bold soldier, and I really felt the Spirit. I say these things in the name of the Lord Savior Jesus Christ. Amen. We thank you, Jesus, for this wonderful 2 days that we have spent here. We thank Man of God for being in this city and blessing our city, and we hope a greater revival will be taken place in this city and this nation. Thank you, Jesus. చాలా యూనిక్గా ఉందండి ఎక్స్పీరియన్స్. చాలా స్పిరిట్ ఫీల్డ్గా ఉంది. ఫస్ట్ టైం వచ్చాను. సో నాకు తెలిసి అందరూ కూడా ఇక్కడికి ఈయన మీటింగ్స్కి రావాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ వెరీ స్పిరిట్ ఫీల్డ్. థ్యాంక్ యూ సో మచ్. Praise be to God. I am thankful for this opportunity to just attend this meeting. This is my third time in Dreamland Gardens meetings. 2022 సెప్టెంబర్లో పాస్టర్ గారు ఇట్లాంటిది విజయవాడలో చేస్తున్నది ఆన్లైన్ మీటింగ్స్ నేను చాలా దగ్గర నుంచి టీవీలో వాచ్ చేసి ఇట్లాంటిది నాకు ఎప్పుడైనా నేనున్న లొకేషన్కి వస్తే మిస్ అవ్వకూడదని చెప్పి నేను జస్ట్ ఆన్లైన్లో ఫాలో అవుతూ ఉంటాను. బట్ ఇక్కడికి వచ్చి ఫాలో అయిన ఎక్స్పీరియన్స్ వేరు. ఎక్కడో అమెరికాలోనో యూకేలోనో ఇట్లాంటి మీటింగ్స్ అవుతాయేమో, బట్ ఐఎమ్ బ్లెస్ దట్ ఇట్లాంటి మీటింగ్స్ మాకు దగ్గరలో హైదరాబాద్లో పెట్టినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ శామ్యుల్ డేవిడ్ గారు. మీరు ఎప్పుడు వచ్చినా ఆ వర్డ్ అనేది ఎప్పుడు కూడా మాకు ఒక మంచి మోటివేషన్, చాలా గొప్ప బూస్టింగ్ ఇచ్చి నడిపిస్తుంది. ఐ కేమ్ విత్ మై ఫ్యామిలీ. ఐఎమ్ బ్లెస్డ్. నేను యాక్చువల్లీ నా లీవ్ కూడా ఈజీగా అప్రూవ్ అయింది ఆఫీస్లో. ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ బీయింగ్ ఇన్ దిస్ ప్లేస్. థ్యాంక్ యూ.